గుంటూరు జిల్లాలో జనసేనకు బ్రహ్మరథం పడుతున్నారు స్థానికులు. గుంటూరు వెస్ట్ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తున్న తోట చంద్రశేఖర్కు జననీరాజులు పడుతున్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని కృష్ణానగర్లో తోట చంద్రశేఖర్ సులిగారి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని లైవ్ చూద్దాం. జనసేన పార్టీ ద్వారా ఏం మేలు జరుగుతుంది, మీకు ఏం వస్తుంది? తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు కానీ అంత సాధ్యం కాని పని. కానీ జనసేన చిన్న చిన్న విషయాల్ని మన మనసులో పెట్టుకొని మనం మేనిఫెస్టో తయారు చేసాం. 5-6 విషయాల మీదే, అంశాల మీదే మనం ఫోకస్ చేశాం. ఒకటి, 90% మంది ప్రజలు పేద ప్రజలు, లేకపోతే మధ్యతరగతి ప్రజలు. పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని నేను ప్రతి ఇంటికి తిరుగుతున్నాను. ప్రతి మురికి వాళ్ళలో తిరుగుతుంటే నాకు పేదవాళ్ళు చెప్పేది ఒకటే, మాకు బ్రతుకు గడపడమే దుర్భరంగా ఉంది. ఒక ఇంట్లో మేము 15 మంది ఉంటున్నాం, 20 మంది ఉంటున్నాము, మాకు ఇల్లు సరిపోవట్లేదు, ఇంటి ముందు రోడ్లు సరిగా లేవు, ఇటువంటి సమస్యలు. అందుకే ప్రతి ఇంటికి వంట గ్యాస్ ఆయన ఉచితంగా అనౌన్స్ చేశాడు. ప్రతి కుటుంబానికి, కుటుంబం అంటే మళ్ళీ మగవాళ్ళకి ఇస్తే అది దేన్ని ఖర్చు పెడతారని ఓన్లీ గృహిణులకి, మహిళల అకౌంట్లో ప్రతి నెల 2,500 రూపాయల నుంచి 3,500 రూపాయలు రేషన్కి బదులుగా మనీ ట్రాన్స్ఫర్ స్కీమ్ పెట్టారు. మూడో విషయం ముఖ్యమైనది, పిల్లల ఫీజులు కట్టుకోవటం అందరికీ దుర్లభం అయిపోయింది. ఏ ఇంటికి వెళ్ళినా 2 పిల్లలు ఉంటారు, 3 పిల్లలు ఉంటారు. వాళ్ళ ఫీజులో 20,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు ఆ తల్లిదండ్రులకి భారం. పోనీ గవర్నమెంట్ పాఠశాలకు పంపిద్దామంటే అక్కడేమో క్వాలిటీ లేదు ఎడ్యుకేషన్. సో ప్రైవేట్ పాఠశాలకే పంపించాల్సి వస్తుంది. ప్రైవేట్ పాఠశాలకు పంపించాలంటే 20,000, 30,000 రూపాయలు ప్రతి సంవత్సరం వాళ్ళకి కట్టాల్సి వస్తుంది. అందుకే ఉచిత విద్య ఆయన పెట్టాడు. ఎల్కేజీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని ఆయన 3వ స్కీమ్ పెట్టారు. అలానే వైద్యం, పేద ప్రజలకి ఈరోజు వైద్యం చాలా ఖరీదు, అందుబాటులో లేదు. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవాలంటే ఎంతో పెనుభారంగా ఉంది, వాళ్ళకి అందుబాటులో లేదు. అందుకే ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయల మెడికల్ ఇన్సూరెన్స్, హెల్త్ కేర్ మనం అనౌన్స్ చేస్తాం. అంటే ఎటువంటి అనారోగ్యం వచ్చినా, ఎటువంటి వచ్చినా అది తెచ్చుకోవాలంటే ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంటే అది పాసిబుల్ అవుతుంది అని 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రతి కుటుంబానికి మనం ఇవ్వటం జరిగింది. అలాగే చదువుకునే విద్యార్థులకి వాళ్ళు చదువుకునేటప్పుడు బస్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ట్రాన్స్పోర్ట్కి ప్రతి విద్యార్థికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఉచితం, రవాణా ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే వాళ్ళకి ప్రత్యేక క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఉచిత భోజన సదుపాయం ఆ క్యాంటీన్లో మనం ఇవ్వటం జరుగుతుంది. అలానే వాళ్ళకి ఫీజులు కూడా లేకపోవటం వల్ల వాళ్ళకి ఏ సబ్జెక్టు తీసుకోవాలనుకుంటే, ఏ రంగంలో వాళ్ళు రాణించాలనుకుంటే ఆ సబ్జెక్టు వాళ్ళు తీసుకుని వాళ్ళ గ్రాడ్యుయేషన్ వాళ్ళు పూర్తి చేయవచ్చు. ఇది మనం విద్యార్థులకి చేసినటువంటి అమలు చేసే హామీలు. అలానే ఈరోజు నిరుద్యోగులు ఎన్నో లక్షల మంది ఉన్నారు. ఏ ఇంటికి వెళ్ళినా మా పిల్లలకి ఉద్యోగాలు ఏమయ్యా, బీటెక్స్ కంప్లీట్ అయిపోయింది, ఎంటెక్ కంప్లీట్ అయిపోయారు, కానీ వాళ్ళకి ఉద్యోగాలు లేవు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు మేము 1000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాం, లేకపోతే దాన్ని 2,000 రూపాయలు చేస్తాం. అంటే ప్రజల్ని వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఒక సోమరిపోతులా తయారు చేయడానికి వాళ్ళకి భృతి ఇచ్చి, ఒక 25 సంవత్సరాల వ్యక్తి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళకి ఉద్యోగం గురించి మనం మాట్లాడాలా, వాళ్ళకి నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడాలా? వాళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇస్తామని మిగతా పార్టీలు చెప్తుంటే మనం మాత్రం చెప్పాము, జనసేన పార్టీ అధికారంలోకి రావడంతోనే 6 నెలల్లో 1,00,000 ఉద్యోగాలు మేము క్రియేట్ చేస్తాము. 5 సంవత్సరాల్లో 10 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తాం. ప్రతి చదువుకున్న గ్రాడ్యుయేట్కి మేము ఉద్యోగం ఇస్తామని మనం అది డిక్లేర్ చేశాము. సో మనం ఫోకస్ చేసిన అంశాలు విద్య, వైద్యం, నిత్యావసర సరుకులు, వాళ్ళకి
నిత్య జీవనంలో వాళ్ళకి కావాల్సినటువంటి డబ్బులు, వీటి మీద మనం ఫోకస్ చేశాము. అలానే మహిళలకి ఎక్స్క్లూజివ్గా ప్రతి డిస్టిక్లో మహిళా హాస్పిటల్స్, ప్రతి మండలంలో మహిళా హాస్పిటల్స్ అవి మనం అనౌన్స్ చేశాము. ఇక రైతులకైతే ప్రతి నెల 8,000 రూపాయల ప్రతి ఎకరానికి ఇన్పుట్ సబ్సిడీని డిక్లేర్ చేశాము. అన్నిటికన్నా ముఖ్యమైనది, ఏ పార్టీ చేయనటువంటిది, 60 సంవత్సరాల పైపడ్డ ప్రతి రైతు కుటుంబానికి 5,000 రూపాయల పెన్షన్ అనౌన్స్ చేశాము. వికలాంగులకి 5,000 రూపాయల పెన్షన్ అనౌన్స్ చేశాము. ఆయన అన్ని రంగాల్ని కవర్ చేశారు. బట్ హార్ట్ టచింగ్ స్కీమ్స్ ప్రతి వాళ్ళకి నిజ జీవితంలో, దైనందిన వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏమేమి కావాలి, వాళ్ళ అవసరాలేంటి, వాళ్ళు ఎదగటానికి మనం ఏదో 25 కేజీల బియ్యం ఇచ్చి వాళ్ళ ఒక తాయిలాలు ఇచ్చి వాళ్ళ నుంచి ఓట్లు అడగటం కాదు, వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఇచ్చి మనం ఓట్లు అడుగుదాం. ఈ ఉద్దేశంతో ఆయన ప్రతి పథకం మన పవన్ కళ్యాణ్ గారు తయారు చేసి హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీల్ని మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళండి, మాట్లాడండి. ఎందుకంటే ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకేం వస్తుంది, నాకేం ఇస్తారు అని అడగటం సహజం. మన పార్టీ ఏవైతే హామీలు ఇచ్చిందో, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు అనౌన్స్ చేసిందో అది విస్తృతంగా మనం ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. అది మీరందరూ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాబోయే ఎన్నికలు ఒక పెద్ద కురుక్షేత్ర యుద్ధం లాంటి, ఇది ఏదో రాధా గారో లేకపోతే మన జియావూర్ గారో లేకపోతే సాంసరావు గారో ఈ వ్యక్తులు ఒక్కటే చేసే యుద్ధం కాదు. ఇది మేము ఒక్కళ్ళం యుద్ధం చేస్తే గెలిచే యుద్ధం కాదు. ప్రతి ఒక్కళ్ళు మీరందరూ ప్రజారాజ్యం పార్టీకి పనిచేసిన ప్రతి సైనికుడు, ప్రతి కార్యకర్త, జనసేనలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, ప్రతి సైనికుడు, జనసేన అభిమానించే ప్రతి వ్యక్తి ఈ రాబోయే 15 రోజులు, 20 రోజులు మీకు అనేక పనులుంటాయి, మీ సొంత పనులుంటాయి, నేను అర్థం చేసుకోగలను. కానీ ఈ 10-15 రోజులు మీరు కనుక ఎక్కువ సమయం కేటాయించి పార్టీకి పనిచేస్తే మనం ఈ తరంలోనే, ఈ చరిత్రలో, ఈ రాజకీయ చరిత్రలో ఒక కొత్త మలుపు తిప్పే వాళ్ళలో మనం కూడా కొంత కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో ఒక మార్పు రావటం చారిత్రక అవసరం. ఇప్పుడు కనుక మనం చేంజ్ చేయకపోతే మళ్ళీ అవకాశం వస్తుందో రాదో కూడా నేను చెప్పలేను. మనం వెయిట్ చేస్తున్నాం గత 40 సంవత్సరాల నుంచి. ఎన్టీ రామారావు గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 30 సంవత్సరాల్లో మళ్ళీ అదే కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇప్పుడు మనం కనుక చేంజ్ అయిపోతే మనకు ఒక బలమైన నాయకుడు ఉన్నాడు, జనాకర్షణ ఉన్నటువంటి నాయకుడు ఉన్నాడు, చిత్తశుద్ధితో నిజాయితీతో పనిచేసే నాయకుడు ఉన్నాడు. ఆయన నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాము. ఈ అవకాశాన్ని కనుక మళ్ళీ పోగొట్టుకుంటే మనం మళ్ళీ ఇటువంటి అవకాశం ముందు ముందు వస్తుందో రాదో కూడా నేను చెప్పలేని పరిస్థితి. వచ్చిన అవకాశాన్ని మనం వదులుకోవద్దు. ఈసారి మీ ముందు నేను అభ్యర్థిగా ఉన్నాను. ఒక అనుభవంతో, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిగా మీ ముందుకు వచ్చాను. మళ్ళీ మీకు ఇంకో అభ్యర్థి అలాంటి వాడు వస్తాడో కూడా నాకు తెలియదు. వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ఈ రాష్ట్ర చరిత్రని తిరగరాసే దశలో మీరందరూ క్రియాశీలక బాధ్యతలు తీసుకుంటారని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. అది చేయాలంటే మనం ఏం చేయాలి? రోజు మీరు ఒక 5-6 గంటలు మీరు బిజినెస్ చేసుకోండి, మీ కార్యకలాపాలు ఏమైనా కానివ్వండి, రోజుకి 5-6 గంటలు మన పార్టీ గురించి పనిచేయండి. పనిచేయడం అంటే ఏంటి? బయటికి వెళ్ళి రోడ్ల మీద కూర్చోవాల్సిన అవసరం లేదు. మీ స్నేహితులతో, మీ బంధువులతో, మీ నైబర్స్తో, మీకు ఎంతమంది తెలిస్తే అంతమందితో, మీ వాట్సాప్ గ్రూప్లో ఉంటారు, మీ ఫేస్బుక్లో ఉంటారు, మీ బంధువులు ఉంటారు. ప్రతిరోజు కొత్త 10 మంది వ్యక్తులతో మన పార్టీ గురించి చెప్పండి. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ 10 మంది వ్యక్తులతో మాట్లాడండి. అవసరం ఉన్నా లేకపోయినా జనసేన పార్టీ గురించి చెప్పండి. ఇంటింటికి తిరగండి. మీరు ఏ లొకాలిటీలో ఉంటారో, ఏ ఏరియాలో అయితే మీకు పరిచయాలు ఉంటాయో
ఆ ఏరియాలో తిరగండి. దయచేసి ప్రతి ఇంటికి తిరిగి మన జనసేన పాంప్లెట్స్ ఇవ్వండి, మన మేనిఫెస్టో పాంప్లెట్స్ ఇవ్వండి, చర్చ పెట్టండి, చర్చించండి. జనసేన పార్టీ ఏ విధంగా ముందుకు వస్తుందో, ఏం చేయాలనుకుంటున్నామో 90% మంది ప్రజలు ప్రభావితం అయ్యి తీరుతారు. మనం చెబితే కనీసం 50% మంది ఓట్లు జనసేనకి రాకుండా ఏ పార్టీకి వెళ్ళవని నేను ఖచ్చితంగా చెప్పగలను. ముఖ్యంగా యువత మన పార్టీ వైపు ఆకర్షితులై ఉన్నారు. సో వారిని కదిలించండి, వారికి టచ్ చేయండి, వారికి చెప్పండి. ఒక కుటుంబంలో ఒక యువకుడు కానీ యువతి కానీ వాళ్ళు ప్రభావితం అయితే వాళ్ళ మొత్తం కుటుంబాన్నే వాళ్ళు ప్రభావితం చేయగలరు. ఆ విధంగా మీరు చేస్తే తప్పకుండా మనకి మంచి ఫలితాలు వస్తాయి. ఈ పశ్చిమ నియోజకవర్గాన్ని మనం ఒక సుందర నగరంగా, గుంటూరు పట్టణాన్ని ఒక సుందర నగరంగా మనం ట్రాన్స్ఫార్మ్ చేద్దాము. సుందర నగరంగా ట్రాన్స్ఫార్మ్ చేయడానికి కావాల్సిన ప్రణాళిక కూడా నేను తయారు చేశాను. ఎందుకంటే నాకున్న అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్తో నేను కలెక్టర్గా పనిచేశాను, ఎన్నో కార్పొరేషన్స్కి కమిషన్గా పనిచేశాను, పెద్ద పెద్ద కార్పొరేషన్ డీల్ చేశాను. గుంటూరు పట్టణంలో ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ట్రాఫిక్ సమస్య, రోడ్లు గుంతలమయంతో ఉన్నాయి, వీధి దీపాలు లేవు, ఈరోజు కూడా మంచినీటి సమస్య, సరైన రోడ్లు లేవు, డ్రైనేజ్ ఫెసిలిటీస్ లేవు, ఎక్కడ చూసినా ట్రాఫిక్, పార్క్స్ లేవు, ప్లే గ్రౌండ్స్ లేవు, కార్పొరేషన్లో ప్రజాప్రతినిధులు లేరు, కార్పొరేటర్స్ లేరు, అనేక సమస్యలు ఉన్నాయి. ఓవర్ బ్రిడ్జ్ వైడెన్ చేయాలి, ఫ్లైఓవర్ కట్టాలి, అవి ఎన్నో సంవత్సరాల నుంచి అవి నెగ్లెక్ట్ అయి ఉన్నాయి. వీటన్నిటినీ తీసుకొని నేను ఒక మేనిఫెస్టో తయారు చేశాను. గుంటూరు పట్టణానికి సెపరేట్గా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశాను. ప్రణాళిక ఆల్రెడీ సిద్ధంగా ఉంది. మనం గెలవడంతోనే గుంటూరు పట్టణానికి తయారు చేసిన యాక్షన్ ప్లాన్ మనం అమలు చేద్దాం. ఈ గుంటూరు నగరాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దుకుందాం. రానున్న 3 సంవత్సరాల్లో గుంటూరు నగరాన్ని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఇది మీరు ప్రజలందరి దగ్గరికి తీసుకెళ్ళండి, మాట్లాడండి. ఈరోజు గుంటూరు ఈస్ట్ నుంచి మన జియావుర్ రెహమాన్ గారు, మన పాత మిత్రుడు, ఆయన అభ్యర్థిత్వాన్ని మన పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేశారు. జియావుర్ రెహమాన్ గారు ప్రజారాజ్య పార్టీలో చాలా కీలక పాత్ర పోషించారు. అప్పుడు ఎంతో కష్టపడి పనిచేశారు. ప్రజారాజ్య పార్టీలో మనం చేసిన పని అది చాలా మంది అంటూ ఉంటారు, అది వేస్ట్ కాదు. అప్పుడు మనం ఫౌండేషన్ వేసాము, ఇప్పుడు మనం సూపర్ స్ట్రక్చర్ బిల్డ్ చేస్తున్నాం. సో ఒక స్ట్రక్చర్ బిల్డ్ చేయాలంటే ఫౌండేషన్ చాలా ఇంపార్టెంట్. సూపర్ స్ట్రక్చర్ చాలా ఈజీగా బిల్డ్ చేస్తాం, కానీ ఫౌండేషన్ గట్టిగా ఉంటే, పునాదులు గట్టిగా ఉంటే సూపర్ స్ట్రక్చర్ కట్టడం చాలా ఈజీ అవుతుంది. మేమంతా ఫౌండేషన్ వేసాము ప్రజారాజ్య పార్టీ టైంలో. ఇప్పుడు జనసేన ద్వారా మనం సూపర్ స్ట్రక్చర్ నిర్మించబోతున్నాం. ఇది నిర్మించి ప్రజలకి అనువైన షెల్టర్ని ఈ ప్రభుత్వం ద్వారా ఇవ్వబోతున్నామని మీరందరికీ చెప్పండి. అలానే మన రేపల్ల నుంచి మన కమతం సాంబశివరావు గారు, ఆయన నేమో అనౌన్స్ చేయడం జరిగింది. సాంబశివరావు గారు కూడా ఎంతో రాజకీయాల్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనపోయినప్పటికీ ఆయన సిపిఎంలో కమ్యూనిస్టు పార్టీలో పనిచేశాడు. ఎంతో గొప్ప ఐడియాలజీతో ఉన్నటువంటి వ్యక్తి, అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అలానే ఒక పెద్ద పబ్లికేషన్స్కి, అడ్వర్టైజింగ్ కంపెనీకి చైర్మన్గా ఉన్నారు. ఆయన రేపల్ల వాస్తవ్యుడు, ఆయన అక్కడ క్యాండిడేట్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఇటువంటి వాళ్ళని పవన్ కళ్యాణ్ గారు క్యాండిడేట్స్గా అనౌన్స్ చేశారు. వీళ్ళందరూ కూడా మీరు ఆశీర్వదించండి, వాళ్ళందరినీ బలపరచండి. వాళ్ళందరినీ మనం గెలిపించుకుంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. మనం ఒకటే నినాదంతో వెళ్తున్నాం. ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ ఈజ్ ద సీఎం, దేశంలో మాయావతి ఈజ్ ద పిఎం. ఇది ప్రతి దళిత వాడలో ప్రతి వ్యక్తికి ఇది చేరవేయండి. మాయావతిని మనం ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా ఎందుకు అనౌన్స్ చేశాం? ఏ పార్టీ అనౌన్స్ చేయలేదు. ఎందుకంటే ఒక నిమ్న జాతికి సంబంధించిన వ్యక్తి అయితే, దళిత వర్గానికి చెందిన వ్యక్తి అయితే
వాళ్ళని సీఎం పీఠ మీద కూర్చోబెట్టాలనో లేకపోతే పిఎం పీఠ మీద కూర్చోబెట్టాలని ఏ పార్టీ అనుకోవట్లేదు. వాళ్ళని ఎప్పుడూ ఒక పల్లకీలు మోసి బోయిలుగానే ట్రీట్ చేస్తున్నారు. అంతేగాని వాళ్ళని పల్లకీలో కూర్చోబెట్టడానికి ఎవరూ ప్రయత్నించట్లేదు. కానీ ఒక పవన్ కళ్యాణ్ గారే ఈ దేశంలో ఒక విప్లవం రావాలి, ఒక మార్పు రావాలి అనే ఉద్దేశంతో ఎవరైతే అణగారిపోయారంత వరకు అణిచివేయబడ్డారో, పాలితులుగా ఉండబోయారో వాళ్ళు పాలకులుగా రూపాంతరం చెందాలి అనే గొప్ప లక్ష్యంతో ఆయన ముందే అనౌన్స్ చేశారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే, జనసేన పార్టీకి సీట్లు వస్తే మేము మాయావతిని ప్రైమ్ మినిస్టర్ చేయడానికి సపోర్ట్ చేస్తామని. ఇది ప్రతి దళిత వర్గంలో తీసుకువెళ్ళాలి, ఎస్సీలకి తెలియచేయాలి, మైనారిటీ వర్గాల వరకు తెలియచేయాలి. ఎందుకంటే ఏ కుటుంబంలో ఉంటారో, ఏ వర్గంలో ఉంటారో, ఏ సమాజంలో ఉంటారో వాళ్ళకి ఆ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు తెలుసు, బాధలు తెలుసు, కష్ట సుఖాలు తెలుసు. ఒక ధనవంతుడికి పేదవాడు పడే కష్టాలు తెలియదు, వాడి ఆకలి తెలియదు. కానీ ఒక పేదవాడికి వాడు పడే బాధ ఏంటో వాడికి తెలుసు. సో అలానే ఈ అణగారిన వర్గాలకి వాళ్ళు ఎంత అణచివేయబడ్డారో వాళ్ళ సమస్యలు ఏంటో వాళ్ళకి తెలుసు. అందుకే ఈ అణగారిన వర్గాల నుంచే మనం ఒక ప్రైమ్ మినిస్టర్ని తీసుకువస్తే ఈ దేశం బాగుపడుతుంది అనే లక్ష్యంతో ఆయన ముందుకొచ్చారు. దీన్ని మనం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళండి. మనం చెప్పాల్సింది ఇదే, ఒక చర్చ పెట్టండి, ఆలోచింప చేయండి, ప్రజల్ని ఆలోచించమని చెప్పండి. మన అభ్యర్థులు ఎంత నిజాయితీగా ఉన్నారో, ఎంత కేపబుల్లో, మన క్రెడెన్షియల్స్ ఏంటో అవి అందరికీ తెలియచెప్పమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఈరోజు ఇక్కడ మాకు అల్పాహారం ఇవ్వడానికి రమాదేవి గారు, వారి కుటుంబ సభ్యులు మమ్మల్ని ఆహ్వానించారు. వారికి నేను ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ ఇంత ఉదయం మీ అమూల్యమైన సమయాన్ని తీసుకుని ఇక్కడికి విచ్చేసినందుకు మీ అందరికీ ఒకసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్. For more updates, please subscribe 99 TV Telugu.